యాజమాన్యం అడుగుతుందుకు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని చెన్నంపల్లె రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 1769/2లో హెచ్ఐవి బాధితులకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఆక్రమించారని బాధితులు ఆరోపించారు. ఇక కత్తిరపల్లి నారాయణమ్మ మరికొందరు బాధితురాలు కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వంలోనే తమ స్థలాలను కొంతమంది కబ్జా చేశారని, ఈ వ్యవహారంపై టీడీపీ నాయకులకు సంప్రదిస్తే ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోగాల బారిన పడి అవస్థలు ఎదుర్కొంటున్న తమను న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నీ గురించి కాదు, ఆల్రెడీ మీకు చెప్పాను. నేను పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నాను. పోయినారా సీఏ దగ్గరికి? మరి మా కాగితాలు ఉన్నాయి, ఎంఆర్ఓ నాకు రాయాలంటున్నాడు కదా, అట్లా అప్ చేయాలంటే మన్యం సుబ్బారెడ్డి, ఎంపీపీ వెంకటేశ్వర రెడ్డి, ప్రతాప్ రెడ్డి అంట గుడుగునూరు ముగ్గురు కలిసి కబ్జా చేసి మా స్థలాన్ని పడగొట్టేసి రాళ్ళు తోలుకొని నల్ల రాళ్ళు తోలుకొని నా రాళ్ళన్నీ ఎట్టపోయిందో, నా బేసమెట్టం ఎట్టపోయిందో, నా దిమ్మెలు ఎట్టపోయిందో గోడ కూడా పెట్టుకున్నాను నేను దుమ్మె వేసుకున్నామని. నాకు చేయలేదు. ఇంతకుముందు పాలకొండ లక్ష్మీదేవి సంవత్సరం నాడు ఆ అమ్మాయికి నా మాదిరే, ఆ అమ్మాయికి నాకు ఇద్దరికి కలెక్టర్ కాగితం ఇచ్చిండు. ఆ అమ్మాయికి ధర్నా చేసి ఆ అమ్మాయికి ఇచ్చిన పగలు కొట్టి అమ్మాయి సామాన్లన్నీ చెరువులో వేసి రూమ్ కట్టుకుంటే ఇప్పుడు ఈ పని చేస్తాడు. ఆయన కాగితాలు ఉన్నాయి అంటాడు. సిఆర్ సార్ దగ్గరికి వచ్చి సార్ దగ్గరికి వచ్చి కాగితాలు ఇచ్చినాడంటున్నా. 3 పేర్లకు ఆయన కట్టిస్తారు నా కాగితాలు. మేముంటే బేస్మఠంలో ఆయన కట్టిస్తారు. ఎంఆర్ఓ గారైనా ఆర్ఐ గారైనా మధుసూదన్ రెడ్డి ఇచ్చిండు. ఎంఆర్ఓ ఆర్ఐ మేడం నాగేశ్వరమ్మ అంట, సాంబ అంట. వీళ్ళు ఎట్టిస్తారు మాకు తెలియకుండా. మేముంటే నేను హాస్పిటల్లో పోతే పలగొట్టి ఈ మాదిరి చేసి మళ్ళీ నేను చంపేస్తానని బెదిరిస్తాను.